స్నేహం. పరిశుద్ధాత్మతో స్నేహం చేయటం మనకు ఉండాలి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ అంటే శక్త్యా, వ్యక్త్యా? అందరు గట్టిగా చెప్పండి. మిమ్మల్ని అందరిని తీసిపోయి మళ్ళీ ఒకసారి బాప్తీసం ఇవ్వాలనిపిస్తుంది నాకు. ఎక్కడ ఏ చెర్లు అయితే బాప్తీసం తీసుకున్నారు ఆ చెర్ల మళ్ళీ బాప్తీసం ఇవ్వాలి మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాం ఆయన వ్యక్తో శక్తితో చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము. త్వరగా 7వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో జాగ్రత్త, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. చెప్పండి మళ్ళొకసారి చెప్పండి. రాడు. ఇక్కడ యేసు ప్రభువు స్వయంగా ఏమంటాడు? శిలువలో తన ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నేను మీతో సత్యం చెబుతున్నాను. ఏంటా సత్యం అంటే, నేను పరలోకానికి వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం. యేసు ప్రభువు పరలోకానికి పోవటం మనకి ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త లేదా ఉత్తరవాది లేదా పరిశుద్ధాత్మ మీ యొద్దకు రాడు. వ్యక్త, శక్త. రైట్. ఇంకొంచెం తేడా చేద్దాం. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన అంటే ఆ వ్యక్త, శక్త. ఇందాకలే ఏమన్నారు మీరు? ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఏం చేయాలి? ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఎక్కడ దేశం వాళ్ళు? ఇప్పుడు చెరుకడ దేశం ఛార్జీలు మీరే పెట్టుకోవాల్సమ్మా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన మాట ఏంటంటే, ఆయన మీ యొద్దకు అన్నట ఆయనను మీ యొద్దకు పంపుదును. 8వ వచనం. ఆయన వచ్చి, ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్మ వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును కొన చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చి, గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తి కాదు, వ్యక్తి. ఆయన మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. త్వరగా